శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ఆగస్టు నెల రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒక మాట చెప్తా, ఆగస్ట్ నెల ఇది కనుక మీరు పరిశీలించినట్లయితే గ్రహాలు మారబోతున్నాయి. అందులో ఫస్ట్ ఆగస్ట్ రోజున శుక్రుడు రాశి పరివర్తన చేసుకొని కన్యా రాశి లోపల వెళ్ళబోతున్నాడు. అలాగే సెకండ్ ఆగస్ట్ రోజున చూసుకున్నట్లయితే బుధుడు రాశి పరివర్తన చేసుకొని కర్కాటక రాశిలో రాబోతున్నాడు. అదే ఆ రోజు చూసుకున్నట్లయితే కుజుడు కూడా ఆ రోజు రాశి పరివర్తన చేసుకొని వృషభ రాశి నుంచి మిథున రాశి లోపల రాబోతున్నాడు. ఇక సూర్యుడు కనుక చూసుకున్నది 17th రోజున రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు. ఇవి ఫస్ట్ నుంచి 15th ఆగస్టు వరకు అయితే రాశి ఫలాలు ఉండబోతున్నాయి. దాని తర్వాత రాశి ఫలాలు మనం తర్వాత తెలుసుకుందాం. సో ఈ గ్రహస్థితి గోచరంలో ఉన్నది ఇది మీకోసం ఏ ప్రకారంగా ఉండబోతుంది ఇప్పుడు మనం చూసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ సమయకాలం ఏదైతే ఉందో మీ రాశి నుంచి 12th హౌస్ లోపల సూర్యుడి గోచరం నడుస్తుంది, దేవుగురు బృహస్పతి గోచరం నడుస్తుంది, దాంతోపాటు బుధుడిది గోచరం కూడా ఉండబోతుంది. 12వ స్థానం చాలా బలమైన స్థితిలో ఉండడం వల్ల ఖర్చులు, యాత్రలు, అలాగే హాస్పిటల్ చోటు కొద్దిగా ఆ అటు పక్కన కొద్దిగా ట్రావెలింగ్ అయితే ఎక్కువ మీరు రాబోయే రోజుల్లో చూడగలుగుతారు. కొద్దిగా ఎక్కువ శాతం కనుక చూసుకున్నైతే ఏకాంతమైన జీవితం కూడా అనిపిస్తుంటుంది, కలుగుతూ ఉంటుంటుంది. మరి ఈ నెల లోపల సింహరాశి వారికి ట్రావెలింగ్ అయితే కనపడుతుంది. ఫస్ట్ లాట్ 12th హౌస్లో కాబట్టి ట్రావెలింగ్ ఉన్నది. దాంతోపాటు అష్టమాధిపతి కూడా 12వ స్థానంలో ఉన్నాడు. సో ఇది కొద్దిగా హాస్పిటల్కి సంబంధించి కూడా ఇండికేషన్ చేస్తుంది. అలాగే సెకండ్ లార్డ్ కూడా 12th హౌస్లో ఉన్నారు. సో ఖర్చులు కూడా అక్కడ ఎక్కువగానే ఉండబోతున్నాయి. సో చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో సింహరాశి వారికి ఫస్ట్ నుంచి 15th వరకు కొన్ని ఖర్చులు రాబోయే రోజుల్లో ప్రబలమైన స్థితి లోపల ఎక్కువగా అయితే కనపడుతున్నాయి. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకొని ఫైనాన్స్కి సంబంధించి ఇన్కమ్ సోర్స్కి ఏదైనా అవకాశం ఉందా అంటే చూడండి, ఈ టైంలో ఇన్కమ్ సోర్స్ లాంటి ఏదైతే క్యాజువల్గా నడుస్తుందో అది అలాగే ఉంటుంది. కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కోసం మీరు ఏదైనా పెట్టుబడి లాంటిది ఏదైనా చేసినట్లయితే అది అంత మీకు సక్రమంగా అయితే రిజల్ట్ అయితే రాదు సార్. ఇంకో మాట చెప్తున్నాం, మీ 11th లార్డ్ 12th హౌస్లో ఉండడం వల్ల 11th లార్డ్ 12th హౌస్లో ఉండడం వల్ల విత్ 8th లార్డ్ వెంట ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎవరిదైనా జాగ్రత్తగా సలహా తీసుకొని చేయండి తప్ప ఆన్లైన్లో ఇలా కనపడుతుంది నేను చేశాను అలాంటి చేసినట్లయితే డబ్బులు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఈ నెలలో తప్పకుండా మీరు డబ్బులు పోతాయి, డౌట్ లేకుండా డబ్బులు చాలా భయంకరంగా ఖర్చు అవుతాయి. హాస్పిటల్లోనే ఖర్చులు అవ్వాలి, లేకపోయినట్లయితే భౌతిక జీవితంలోనే ఖర్చులు అవ్వాలి, లేకపోయినట్లయితే విశేషంగా
ఇన్వెస్ట్మెంట్ లోపలైనా మీకు తప్పకుండా ఖర్చులు వెళ్ళాల్సిందే. అండ్ ఇంకో విషయం తెలుసుకోండి, ఇక్కడ కుటుంబ పరంగా కనుక సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి కుటుంబ పరంగా నేను బాగా చెప్పగలుగుతాను. కుటుంబ పరంగా సింహరాశి వారికి బాగా చెప్పగలుగుతా. ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఏంటి ఫ్యామిలీ సపోర్ట్ అయితే మీరు చూడగలుగుతారు. ఫ్యామిలీ నుంచి కొన్ని విషయాల లోపల సహకారం కూడా పొందగలుగుతారు. ఫ్యామిలీలో ఉన్న వ్యక్తుల వల్ల కొద్దిగా మీకు టెన్షన్ వస్తుంది. ఏంటి ఫ్యామిలీ లోపల ఉండే కొందరు వ్యక్తుల వల్ల కొద్దిగా మీకు టెన్షన్ అయితే మీరు చూడగలుగుతారు. అండ్ ఇంకో విషయం చూడండి, సింహరాశి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈ 15 రోజులు ఏదైతే ఉందో నేను అంతా చక్కగా చెప్పాను, కానీ నార్మల్గా ఉంటుంది. కానీ నార్మల్గా ఉంటుంది చదువు లోపల అయితే ఓకే. కానీ ప్రేమ జీవితం ఏదైతే ఉందో ఇది చాలా పెద్దగా ఉండబోతుంది. ప్రేమ జీవితం ఏదైతే ఉందో అది సింహరాశి వారికి రాబోయే రోజుల్లో కొద్దిగా పెద్ద మార్పులు అయితే జరగబోతున్నాయి. దీనివల్ల మార్పులు జరుగుతాయి అంటే కోపం వల్ల, కేవలం కోపం వల్ల, మీరు మాట్లాడే మాట చేసే పని కోపం తీరిక వల్ల మీ దాంపత్య జీవితం కావచ్చు, మీ ప్రేమ జీవితంలో కావచ్చు చిన్న చిన్న కలహాలు ఎక్కువ పెరిగే అవకాశం అయితే మీరు తప్పకుండా చూడగలుగుతారు. అని ఇంకో విషయం తెలుసుకోండి, ఇక్కడ మీ జాబ్ చేస్తున్నట్లయితే ఆ చోటున కొద్దిగా జాగ్రత్తగానే ఉండండి. ఎక్కువ బలవంతం చేయకండి ఎవరిని కూడా. అని ఎవరితోటి ఎక్కువ మీరు బలవంతంగా అయితే కూడా అస్సలు మీరు ఇది కాకండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, మీ 6th హౌస్కి 3 గ్రహాలు చూస్తున్నాయి. మీ 6th హౌస్కి 3 గ్రహాలు చూస్తున్నాయి. డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండడం వల్ల కొద్దిగా దాని ప్రభావం మీ పైన తప్పకుండా ఉండి తీరుద్ది. సో అవేర్నెస్ ఉండడానికి మీరు ప్రయత్నించండి. జాబ్ లోపల చిన్న చిన్న కొట్లాటలు, చిన్న చిన్న కలహాలు అధికారం నుంచి మీ నుంచి చిన్న చిన్న అవుతుంటాయి. కానీ దాన్ని మరీ సీరియస్గా తీసుకొని నేను జాబ్ వదిలేస్తాను ఇలాంటివి మీరు అస్సలు పెట్టుకోకండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం అయితే నేను బాగా చెప్పగలుగుతాను. ఎందుకంటే సాటర్న్ వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఇట్స్ హెల్ప్ సమ్ టైమ్స్ ఫర్ యూ. అని కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నట్లయితే చేయండి, కానీ మీ డబ్బు కాకుండా పక్క వాళ్ళ డబ్బుతో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి వ్యాపారం చేయండి. అది మీకు సూటబుల్గానే అవుతుంది. అని పబ్లిక్ లోపల రాజకీయ క్షేత్రాలకు ఎలా ఉందంటే, రాజకీయ క్షేత్రాలకి ఈ సమయకాలం చాలా బాగుంది. మీరు చెప్పే ఒక చిన్న మాట వల్ల పబ్లిక్ మీ పైన అట్రాక్షన్ పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. సామాజిక పరంగా సమాజం కోసం కొన్ని ఖర్చులు అయితే మీకు చాల్సి వస్తుంది, డౌట్ లేకుండా. సో ఓవరాల్ చెప్పాలంటే సింహరాశి వారికి టైం ఎలా ఉందంటే, ఈ 15 రోజులు కేవలం ఖర్చులు నిద్ర, ఖర్చులు నిద్ర, ఖర్చులు నిద్ర, ఈ రెండే మీ రాబోయే రోజుల్లో ఎక్కువగా మీరు చూడగలుగుతారు. మరి దాని లెర్నింగ్ ఉందా అంటే లెర్నింగ్ ఉంది. లెర్నింగ్తో పాటు కొన్ని రహస్యమైన విషయాలకు సంబంధించి జ్ఞానం కూడా మీకు తప్పకుండా జరగబోతుంది. ఈ సమయకాలం లోపల సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి. రెండోది ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు 3 సార్లు చదవడానికి ప్రయత్నించండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. అలాగే సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.